ఈ మిషన్ కూడా నాన్న లక్ష్మణరావు చైర్మన్ పీరియడ్ ఏమన్నా అవి కూడా ఉన్నాయి. రాహుల్ కుమార్ సన్ ఆఫ్ లాడ్వే బద్రీనాథ్ శాంతినగర్ లో ఉంటారు. ఇక్కడ నాన్నకి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంటే ఇంతకుముందు ఇప్పుడు బుక్ బైండింగ్ పని చేస్తున్నారు. దట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ స్టాంప్స్ తయారు చేస్తున్నారు. దాని తర్వాత మనం ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళకి వాళ్ళ ఇంటి పైన మొత్తం ప్రొసీజర్ ప్రకారం మనం సెర్చ్ చేసాం. ఆ సెర్చ్ లో మనకి చాలా డాక్యుమెంట్స్ దొరికినాయి, కొన్ని మషీన్స్ దొరికినాయి. అండ్ దీనిలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సన్ అండ్ ఫాదర్ కి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా సీజర్ అయినాయి. వీళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఒక ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర పాతది ప్రింటింగ్ ప్రెస్ మషీన్స్ ఉన్నాయి. దానిలో లైట్స్ పెట్టుకొని ఫస్ట్ ఈ స్టాంప్స్ క్రియేట్ చేస్తారు. బ్లాక్ అండ్ వైట్, దానికి వైట్ గా చేస్తారు. మళ్ళీ దాంట్లో పాలిమర్ అండ్ కెమికల్స్ పెట్టుకొని స్టాంప్స్ క్రియేట్ చేస్తారు. అండ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఆ డాక్యుమెంట్స్ కి స్టాంప్స్ పెడతారు. ఇది కాకుండా వీళ్ళ ఈ కంప్యూటర్ కూడా సీజ్ అయింది. ఆ కంప్యూటర్ లో కూడా FSL ద్వారా మనం బయట తీసాం డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ లో కూడా ఆధార్ కార్డు ఫోటోషాప్ వాడుకొని డేట్స్ చేంజ్ చేయడం, లేకపోతే ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ నుంచి ఆ స్క్యూర్ పెట్టి ఈ సిగ్నేచర్ తీయడం అండ్ ఫేక్ డాక్యుమెంట్ లో కాపీ పేస్ట్ చేసి అక్కడ పేస్ట్ చేయడం, ఇది అన్ని మనకి ప్రూఫ్స్ దొరికినాయి. నగర్ లో ఒక ర్యాకెట్ లాగా నడిచింది. ఆ శాంతినగర్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది ఏం నడుస్తుంది. సో జనాలతో మనకి ఏంటి అంటే మన దగ్గర 100 ఒక నంబర్ ఉంది. మీకు నేరం గురించి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఏమైనా తెలిస్తే త్వరగా మనకి ఇన్ఫార్మ్ చేస్తే మనం యాక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఫేక్ సర్టిఫికేట్స్ వాడుకొని నేరం చేస్తున్నాం. దాంట్లో కొంతమందికి లాస్ కూడా అవుతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ లాభం తీసుకుంటున్నారు. సో ఎవరైనా అది ఎవరైనా ఉండొచ్చు, ఎవరికి ఇది లాస్ అవుతున్నాయి. మీరు కూడా ఉండొచ్చు, మనం కూడా ఉండొచ్చు. అందువల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ కి త్వరగా మీరు 100 డయల్ చేస్తే మనం త్వరగా యాక్ట్ చేస్తాం. ఇప్పుడు చూపించాలి అంటే ఇట్లయినా బ్లాక్ పేపర్ వీళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్లయినా బ్లాక్ పేపర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ దీనికి స్టాంప్ చేస్తున్నారు. బర్త్ సర్టిఫికేట్ ఫేక్, డెత్ సర్టిఫికేట్స్ ఫేక్ ఉన్నాయి. ఎందుకంటే అది క్లియర్ గా మనం చూస్తే మనకి ఫేక్ ఎక్కడెక్కడ అవునాయి అది తెలుస్తుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేయడానికి ఇది అన్ని మనం FSL కూడా పంపడం జరుగుతుంది. ఎందుకంటే మనం క్లియర్ అయితే చూస్తే ఫేక్ ఉంది కనిపిస్తుంది, బట్ రికార్డ్ పర్పస్ కోసం మనం అన్ని FSL పంపిస్తాం. ఇది కాకుండా ఒకటి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇతను ఒక DCP సంతకం కాపీ పేస్ట్ చేసి ఇది క్రియేట్ చేశారు. అది కూడా DCPతో మాట్లాడే ఫేక్ మెసేజ్. కొన్ని ఇప్పుడు ప్లాట్ నంబర్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇష్యూ అయిన ప్లాట్ నంబర్ అది కూడా గ్రీన్ పేపర్ లో డేట్స్ మార్చుకొని వాళ్ళ పాతది సంతకం కాపీ పేస్ట్ చేసి ప్రింట్ చేసి అది తీయడం అయితే చేస్తున్నారు. ఈ పెద్ద ఫ్రాడ్ అయితే చేశారు. దాదాపు ఇతను రెస్పాండింగ్ ఉన్నారు. ఇతను ఫాదర్ ఏమంటున్నారు అంటే ప్రింటింగ్ ప్రెస్ బంద్ చేసిన తర్వాత ఇతను కొడుకు ఇట్లా చేశారు, ఇతను కూడా పాల్గొన్నారు. 3-4 years నుండి ఫాదర్ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు కొడుకు ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. అది కూడా మనం పట్టుకొని అతను కొంచెం మంచిగా అయిన తర్వాత పట్టుకొని మళ్ళీ అతను నుండి కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. ఈ కాపీ పేస్ట్ చేసిన మొత్తం ఒరిజినల్ గా కనిపిస్తుంది. ఎవరైనా చూస్తే నిజం ఉంది అట్లా అనిపిస్తారు. ఈ 2013లో ప్రిపేర్ అయిన డాక్యుమెంట్, బట్ ఇప్పుడు స్టాంప్ చూస్తే అన్ని చూస్తే ఇట్లా అనిపిస్తుంది వెరీ న్యూ డాక్యుమెంట్. 2025లో రెడీ అయిన డాక్యుమెంట్ లాగా ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ మనం అదే మొదలు పెట్టినాం. ఏమేమి డాటా మనకి దొరికింది, దానిలో ఏమేమి తప్పు ఉన్నాయి, ఎవరెవరు బెనిఫిట్ తీసుకున్నారు వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది.
ఇతను ఏం చేశాడంటే ఏమేమి నేరం చేశారో దాన్ని మొత్తం రికార్డులు చేసి పెట్టుకున్నాం. అది చూస్తే ఇప్పుడు 1 by 1 మనం ఎవరెవరు డాక్యుమెంట్స్ దానిలో ఉన్నాయి వాళ్ళు కూడా పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ 3 మనం ముగ్గురు ఐడెంటిఫై చేసాము. దానిలో ఒక వెహికల్ నంబర్ ఉంది, 2 ఆధార్ కార్డ్స్ ఉన్నాయి చేంజ్ చేసి, వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఐడెంటిఫై చేస్తాం ఎవరెవరు ఇట్లయినా ఫేక్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్లో ప్లస్ కంప్యూటర్లో ఉన్న డాక్యుమెంట్స్లో వాడుకున్నారు, వాళ్ళ ఎవరైనా వాడుకున్నారు ఇతను నుండి చేంజ్ చేయాలి, వాళ్ళకి కూడా మనం ఎక్స్క్యూజ్ పెట్టుకోవడం చెప్తారు. కొన్ని ఓనర్షిప్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, ఓనర్షిప్ సర్టిఫికేట్స్ కూడా ఫేక్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, అది మనం సెపరేట్గా ఒక టీం ఏర్పాటు చేసి ఇది ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం. సో దట్ ఆల్ ఎక్స్క్యూజ్ ఎవరెవరు ఇది వాడుకున్నారు వాళ్ళు కూడా ఐడెంటిఫై అవుతారు. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కూడా మనం ఎన్ని డాక్యుమెంట్స్ సీజ్ అయినాయి అది కూడా వాళ్ళకి పంపిస్తాం. సో వాళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఐడెంటిఫై చేసి ఏమైనా ఈ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ వాడుకొని ఏమైనా ఎవరైనా బెనిఫిట్ తీసుకున్నారా అది కూడా ఐడెంటిఫై చేస్తాము. సో దట్ ఆ బెనిఫిట్ వచ్చింది కూడా అది కూడా క్యాన్సిల్ చేపిస్తాము.